అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కృష్ణ. ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు కోటప్ప కొండ ప్రభలు మాస్ జాతర ఆ వీడియోను బాగా ఆదరించారు. నా ఛానల్లో ఫస్ట్ టైం 10,000+ వ్యూస్ వచ్చాయి. ఆ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే ఇప్పుడు కోటప్ప కొండ ప్రభల గురించి తెలుసుకుందాం. కోటప్ప కొండ ప్రభల గురించి తెలుసుకునే ముందు అసలు కోటప్ప కొండ గురించి తెలుసుకుందాం. కోటప్ప కొండ చరిత్ర తెలుసుకుందాం. కాకులు దూరని కారడవి అంటారు. అలాగే కాకులు వాలని కొండ కోటప్ప కొండ. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కొండకావూరు అనే గ్రామంలో వెలిసి ఉన్న కోటప్ప కొండ. అలాగే ఈ కొండని త్రికుటాచలేశ్వరం అని కూడా పిలుస్తారు. అలాగే ఈ కొండని ఎటువైపు చూసినా మనకు 3 కోణాలుగా కనిపిస్తుంది. ఈ 3 శిఖరాలను త్రికుటాచలేశ్వరుగా పిలుస్తారు. ఈ 3 శిఖరాలు అంటే బ్రహ్మ, విష్ణు, శివ అని కూడా పిలుస్తారు. ఈ 3 శిఖరాలను బ్రహ్మ, విష్ణు, శివ ఈ 3 రూపాలను రుద్ర రూపాలుగా భావిస్తారు. చారిత్రక త్రికోటేశ్వర ఆలయము 1172వ సంవత్సరంలో ప్రసిద్ధి చెందినట్టు ఇక్కడి ఆలయ శాసనాలు, అలాగే అంతకు ముందుగానే అభివృద్ధి చెందినట్లు ఇక్కడ ఆలయ శాసనాలు మనకు తెలియజేస్తాయి. అలాగే చోళరాజు అయిన కులోత్తుంగ చోళరాజు పరిపాలించినట్టు ఇక్కడ ఆలయ శాసనాలు మనకి తెలియజేస్తాయి. ఈ దేవాలయ అభివృద్ధికి ఈ ప్రదేశాన్ని పరిపాలించిన శ్రీకృష్ణ దేవరాయలు, అలాగే నరసరావుపేట, చిలుకలూరుపేట జమీందారులు ఈ ఆలయ అభివృద్ధికి ఎంతగానో తోడ్పాటును అందించి ఈ ఆలయ నిర్వహణ ఖర్చులకి పెద్ద ఎత్తున భూములు దానం చేశారు. ఇక స్థల పురాణానికి వస్తే దక్ష యజ్ఞాన్ని భగ్నం చేసిన తర్వాత పరమశివుడు తనకు తానుగా చిన్న బాలుని రూపంలో మారి దక్షిణామూర్తిగా కైలాసంలో కఠిన తపస్సును ఆచరించిన తరువాత కఠిన తపస్సును ఆచరించే సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి పరమశివుణ్ణి సందర్శించగా పరమశివుణ్ణి తమకు జ్ఞానబోధ ప్రసాదించమని కోరుతారు. అప్పుడు పరమశివుడు, మీరు త్రికుటాచలేశ్వరానికి వస్తే మీకు నేను జ్ఞానబోధ ప్రసాదిస్తానని చెప్పగా అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కలిసి త్రికుటాచలేశ్వరానికి వచ్చి పరమశివుని దగ్గర జ్ఞానబోధ పొందుతారు. ఇంకొక కథనం ప్రకారం సుందుడు అనే యాదవుడు భార్యతో కలిసి త్రికుట కొండలకు దక్షిణంగా ఉన్న కొండకావూరు అనే గ్రామంలో నివసిస్తారు. వారి మొదటి బిడ్డ గొల్లభామ అనే అందమైన కుమార్తె పుట్టిన వెంటనే వారు ధనవంతులు అవుతారు. అలాగే గొల్లభామ పరమశివుని ఎంతో దీక్షతో పూజించి ఎప్పుడు త్రికుటాచలేశ్వరానికి కొండపై మెట్లపై ఎక్కి రోజు పరమశివునికి నైవేద్యం సమర్పిస్తూ ఉండేది. గొల్లభామ మాత్రం చిన్నతనం నుంచి పరమశివుని పట్ల అత్యంత భక్తి శ్రద్ధలతో ఉండేది. ఆమె రోజు రుద్రకొండపై ఉన్న పాత త్రికుటేశ్వర ఆలయంలో ప్రార్థన చేసేది. ఆమె భక్తిని పరీక్షించదలిసిన పరమశివుడు ఆమెకు గర్భాన్ని ప్రసాదిస్తాడు. అయినా సరే ఎంత గర్భంతో ఉన్నా వేసవి కాలంలో అయినా సరే ఆమె కొండపై మెట్లపై ఎక్కి పరమశివుణ్ణి దర్శించేది. ఒకరోజు పరమశివునికి చల్లని కొండతో ఉన్న పెరుగుతో స్వామివారికి నైవేద్యం సమర్పించే సమయంలో మెట్లపై వెళ్తుండగా అప్పుడు చల్లని కొండలో ఉన్న పెరుగు ఒక కాకి వచ్చి ఆ పెరుగును నేలపాలు చేస్తుంది. అప్పుడు గొల్లభామ చాలా దుఃఖంగా ఉన్న సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చిన పరమశివుడు ఆమెకు ఈ కొండపై ఎప్పుడు కాకులు వాలవని వరమిస్తాడు. అప్పటి నుంచి కోటప్ప కొండపై కాకులు వాలవని చెప్పి మనకి ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఆమె లోతైన భక్తికి అతను మళ్ళీ కనిపించి పూజలు చేయడానికి కొండ ఎక్కుతూ దిగుతూ ఇబ్బందులు తీసుకోవాల్సిన అవసరం లేదని ఆమెకు చెప్తాడు. ఆమె ఇంటికే తాను వస్తానని ఆమెకు వాగ్దానం చేసి ఆమెను ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకసారి కూడా వెనక్కి తిరిగి చూడొద్దని సలహా ఇచ్చాడు. రుద్రకొండ నుండి ఆనందవల్లి తన ఇంటి వైపుకు వెళ్లే మార్గంలో బ్రహ్మకొండకు చేరుకున్న తర్వాత ఆమెకు అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూసింది. ఆమె వెనక్కి తిరిగిన క్షణం ఆమెకు ఇచ్చిన వాగ్దానాన్ని వీడి జంగం దేవరకొండపై ఉన్న గోలోకి ప్రవేశించి లింగరూపుడయ్యాడు. ఈ పవిత్ర స్థలమే కొత్త కోటేశ్వర ఆలయం పేరుతో ప్రసిద్ధి చెందింది. తనకున్న భక్తిని పరీక్షించడానికి తన గర్భం అతని సృష్టి అని ఆమె గ్రహించి ఆమె శివునిలో ఐక్యమైంది. ఈ ఆలయానికి దిగువ భాగాన గొల్లభామ గుడి కూడా నిర్మించారు. ఇది కోటప్ప గురించి స్థల పురాణం. ఇది కోటప్ప కొండ గురించి చరిత్ర. అలాగే ఇప్పుడు మనం కోటప్ప కొండ ప్రభల గురించి మనతో ఇప్పుడు మన నాగరాజు చెప్తాడు.
వినండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోటప్పకొండ చూడటానికి వచ్చాం. ఇక్కడ బాగా ఎక్స్ప్లోర్ చేద్దాం, మీరు చూసి ఆనందించండి. ఇక్కడ దీన్ని మరో పేరు ఏంటంటే కోటప్పకొండకి త్రికోట మలై పర్వతం అని కూడా పిలుస్తారు. యాక్చువల్గా దీనికి చరిత్ర పుట్టల్లోకి వెళ్తే దీనికి ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది, కోటప్పకొండ ఇన్సిడెంట్. దాన్ని మనం చెప్తాం. ఇది ఎప్పుడంటే 1909 ఫిబ్రవరి 18వ తారీఖు, అంటే ఆంధ్రాలో జాతీయోద్యమంలో భాగంగా మనకి ఇక్కడ కోటప్పకొండ అల్లర్ల కేసు ఒకటి జరిగింది. ఈ వందే మాతర ఉద్యమం 1905లో జరిగినప్పుడు దాంట్లో భాగంగానే ఆంధ్రాలో జరిగిన ఇన్సిడెంట్ అన్నమాట. ఇది 1909 ఫిబ్రవరి 18వ తారీఖు. యాక్చువల్గా ఇక్కడ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన ప్రభలు కట్టుకొని వస్తారు స్థానిక ప్రజలందరూ. అలాగే ఇక్కడ కోరుకొండ సుబ్బారెడ్డి అనే అతను కూడా తన ఎద్దులు తీసుకొని ఇక్కడ ప్రభలకి వస్తాడు. ఆ వచ్చే క్రమంలో ఇక్కడ ఉన్న పోలీసులకి అతనికి మధ్య చిన్న వాగ్వాదం అనేది జరిగింది, గొడవ. ఆ గొడవలో ఆ పోలీస్ అనే అతను ఈ కోరుకొండ సుబ్బారెడ్డి అనే వ్యక్తి యొక్క ఎద్దుల్ని కొడతాడు. ఆ కొట్టిన దాడిలో ఆ ఎద్దులు గాయపడతాయి, ప్లస్ చనిపోతాయి కూడా. ఆ చనిపోవడంతో ఈ సుబ్బారెడ్డి అనే అతను బాధతో మళ్ళీ తిరుగుబాటు చేస్తాడు పోలీసు మీద. ఆ పోలీసు తిరుగుబాటు చేయడం వల్ల ఇక్కడ ఇతని వైపు కొంతమంది స్థానిక ప్రజలు కూడా సపోర్ట్ చేస్తారు సుబ్బారెడ్డి వైపు. ఇంకా అట్లా సపోర్ట్ చేసినప్పుడు 21 మంది అరెస్ట్ చేయబడతారు ఇక్కడ ఉన్న పోలీసుల చేత, అందులో సుబ్బారెడ్డి కూడా. తర్వాత ఈ సుబ్బారెడ్డి అనే అతన్ని ఈ పోలీసులు ఉరిశిక్ష అయితే విధిస్తారు. మిగతా 20 మందిని కూడా జైలు అయితే వేస్తారు. ఇక్కడ అలా కంట్రోల్ చేయలేకపోయినందుకు అక్కడ ఉన్న పోలీసుని అయితే నేను సుబ్బారావు అండ్ కశ్యప్ అనే వాళ్ళు డ్యూటీ చేస్తారు, వాళ్ళని సస్పెండ్ చేస్తారు బ్రిటిష్ వాళ్ళు. అలాగే అక్కడ వచ్చిన ఎస్పీని ప్లస్ తహసీల్దార్ని వాళ్ళు కూడా సస్పెండ్ చేస్తారు, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ కంట్రోల్ చేయలేకపోయారని. అట్లా దీనికి ఒక చరిత్ర ఉన్నది, కోటప్పకొండ ఇన్సిడెంట్ అని చెప్పి. ఆ దాడిలో జరిగిపోయినందుకు తాను అలా జరిగింది. అయితే ఇక్కడ ఆ ఇన్సిడెంట్ జరగడం వల్ల మనకి పెద్ద ఉద్యమంగా కూడా జరిగింది. తర్వాత స్థానిక ప్రజలు తిరుగుబాటు చేస్తారు. దాన్ని అణిచివేయడంలో భాగంగా బ్రిటిష్ వాళ్ళదే పనిచేయాలి. థ్యాంక్ యూ. హలో అండి, క్షమించాలి, ఇక్కడ కోరుకొండ సుబ్బారెడ్డి అని చెప్తాను, అది కాదు, తప్పది. చిన్నపరెడ్డి అతని పేరు. అతను గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గ్రామానికి చెందినవాడు. అతను రెడ్డిపాలెనికి చెందినవాడు. పోలీసు అధికారి పోలీస్ పేరు సుబ్బారావు కశ్యప్. ఓకే, థ్యాంక్ యూ. విన్నారుగా నాగరాజు కోటప్పకొండ ప్రభల గురించి, వాటి యొక్క విశిష్టత గురించి, ఎలా స్టార్ట్ అయ్యారని చెప్పాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ నాగరాజు, చాలా చక్కగా వివరిస్తారు. థ్యాంక్ యూ. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.